ఇది ఒక డిఫరెంట్ ఎంటిటీ అండి. దీని గురించి మాట్లాడాలంటే ఎక్కడా కూడా మనకి మాటలు కరువైపోతూ ఉంటాయి. రోజుకొక ఇల్లాజికల్ తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ కాకుండా ఫాల్స్ అక్యుజేషన్స్ వేసి జనాల్ని రుద్దడంలో అదే పనిగా ఉంటారు వీళ్ళు. మనం అబ్జర్వ్ చేస్తే చిన్నబాబు తిండికి ఇంత ఖర్చు అయింది అని చెప్పి సిరీస్ నడిపారు వీళ్ళు. నడిపినప్పుడు నారా లోకేష్ గారు, చిన్నబాబు అంటే నారా లోకేష్ గారిని ఇక్కడ అందళ్ళు, సో తిండికి ఇంత ఖర్చు అయింది అని చెప్పి వాళ్ళ ఆర్టికల్స్ నడిపితే డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు ఆయన. ఈజ్ అటాచ్డ్, ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ కేస్. డిఫమేషన్ వేసిన బుద్ధి రాలేదు వీళ్ళకి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. 77 సార్లు లోకేష్ గారు హైదరాబాద్ రావటానికి లేకపోతే ఆయన పర్యటనలకి పర్సనల్గా వాడుకున్న ఫ్లైట్ ఛార్జీలన్నీ ప్రభుత్వం పైనే రుద్ది జనాల దగ్గర నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇది సబబా ఈ రకంగా ఆర్టికల్స్ ప్రింట్ అవుతున్నాయి. ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆఖరికి ఈరోజు బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే 77 సార్లు హైదరాబాద్కి విజిట్ చేసిన నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో డబ్బులు విమానానికి ఖర్చు పెట్టారు. ఎక్కడా ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోలేదు. ఇది ఫ్యాక్ట్. అండ్ ఎందుకు హైదరాబాద్ ఇన్నిసార్లు వస్తున్నారు అని చెప్పిన దానికి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఆయన పైనే ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకి రావటం సర్వసాధారణం. మనం అబ్జర్వ్ చేస్తే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా 75 ప్రజా దర్బార్లు నిర్వహించారు ఆయన. లాస్ట్ టైం ఎక్కడన్నా ఒక బిజీ స్కెడ్యూల్ అనేది ఉందా? ఎక్కడైనా ప్రజా దర్బార్లు ఉన్నాయా? జనాల్ని కలవటం ఉందా? ఎంతసేపు ఖర్చు ఖర్చు ఖర్చు. దేనికి ఖర్చు? ఎవరికి అర్థం కాదు. మనం సెక్రటేరియట్కి వెళ్ళాం కాబట్టి ఆఫీస్ వాతావరణం ఇక్కడ కలిగించడానికి ఒక ఖర్చు, దానికి కరెంట్ బిల్ ఒక ఖర్చు, ప్లస్ అక్కడ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్కి ఒక ఖర్చు, అది ప్రజలపైనే. పక్కనుండే సెక్రటేరియట్కి వెళ్ళలేరా జగన్మోహన్ రెడ్డి?